మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, వీడియోలో అద్భుతమైనటువంటి ఒక సన్నివేశము మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీకు షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది ఎంత అవసరము అనేటువంటిది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటిది ఉంటే దాన్ని బేస్ చేసుకొని నడిచేటువంటి దశ అంతర్దశలు మనిషి యొక్క జీవితంలో ఎంత ఇంపాక్ట్ను, ఎంత అద్భుతమైనటువంటి పవర్ను ఇస్తుంది అనేది కానీ, అంటే రెమెడీస్, చాలా రెమెడీస్ చెప్తూ ఉన్నాం. ఒకరికి ఒక రెమెడీ పనిచేయడం లేదు, మరొకరికి ఒక రెమెడీ పనిచేస్తుంది. ఎట్లా అంటే వ్యక్తిగత జాతక పరిశోధనలో నడిచేటువంటి దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని ఒకరికి చెప్పినటువంటి ఒక రెమెడీ మూలకంగా ఈరోజు వారు ఒక 30 లక్షల అప్పు తీర్చుకోగలిగారు. అంటే వట్టి మాటలు కాదు కదా, 30 లక్షల అప్పు తను తీర్చుకొని మన దగ్గరికి కలవడానికి అని చెప్పి రావడం జరిగింది. ఎంతో సంతోషంగా వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. మీరే చూడండి ఈ యొక్క వీడియోలో తన సంతోషం కానీ, తను ఏ విధంగా రావడం జరిగింది అనేటువంటిది కానీ ఈ వీడియోలో మొత్తం కూడా క్షుణ్ణంగా చూడండి. ఇది ఎలాంటి ఫేక్ కూడా కాదు, ఎందుకంటే అతను ఎవరో కూడా నాకు తెలియదు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నా, రెడ్ టీవీ భక్తిలో కానీ మన ఛానల్లో కానీ మైత్రేయ ముహూర్తంలో ఎవరో 30 లక్షల అప్పు తీర్చుకొని ఉన్నారు, 30 లక్షల అప్పు తీర్చుకొని ఉన్నారు అని చెప్పి 2-3 సార్లు అడిగాను. ఒక స్వీట్ కూడా లేదా అని చెప్పంటే తను స్వీట్ బాక్స్ తీసుకొని రావడం జరిగింది. కనుక కేవలం ఎస్పెషల్లీ కలవడానికి మాత్రమే రావడం జరిగింది. ఇక తన యొక్క కష్టాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. కనుక మీరు ఈ యొక్క వీడియో చూస్తారు, ఆదరిస్తారని ఆశిస్తూ మహాదేవ్. ఇక్కడ మీ భీమవరము. విషయం ఏంటంటే, నేను మా పాపకి ఫీజు కట్టానండి 35 lakhs దాకా. మైత్రేయ ముహూర్తం ముందు ఫీజు కట్టానండి. తర్వాత నేను కొంచెం స్ట్రెస్ అయ్యాను ఈ అప్పులు తేవడానికి. అప్పుడు మీ చూశాను, చూసి జనవరిలో రాత్రి 11:30కి వచ్చిందండి. 11:30 వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ ఇంటి కాడ కూర్చుని ఇలా చెప్పినట్టు ఒక 1000 రూపాయలు ఆ రాత్రి 1000 రూపాయలు పట్టుకెళ్ళి అతనితో పెద్ద మాట్లాడి, ఇదో పనులు వచ్చాను, ఏమి ఇస్తానని చెప్పలేదండి. పెద్ద మాట్లాడి, ఏంటి దాటి అర్ధరాత్రి వచ్చి ఇప్పుడు రావా అన్నాడు. చిన్న పనులు వచ్చి ఆ ముహూర్తం వచ్చిన తర్వాత, ఇప్పుడు బాబు నీకు అప్పు ఇవ్వాలి కదా, ఈ 1000 రూపాయలు ఉంచాలని చెప్పి ఇస్తే, అదేంటి 5 రూపాయలు ఇందాక ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. లేదు, మా గురుగారు ఒక ఆయన చెప్పారు, అది ఈ టైంలో ఏమన్నారు కాబట్టి ఈ టైంలో ఇస్తే బాగుంటుంది అన్నారు కాబట్టి నేను ఈ టైంలో ఇచ్చాను రా అని ఇచ్చాను. అప్పటి నుంచి క్రమేపీ ఆటోమేటిక్ గా నాకు రావాల్సినవి కానీ, నా బాబు హెల్ప్ చేయడం కానీ జరిగితే నేను ఎన్ని క్రెడిట్స్ అని తీసేసేయగలను. నేను ఇవాళ కూడా విషయం ఏంటంటే, గొప్ప ఏంటంటే నీకు చెప్పడం కాదు, ఇవాళ మీద నాకు ఎవరిదైనా డబ్బు తీసుకున్నా మీరు చెప్పిన ముహూర్తానికి తీరుస్తానండి. మొన్న కూడా నేను 10:30 to 12:30 చెప్పాను. అది దానికి కూడా 2000 ఫోన్ పే కొట్టానండి. అంటే నేను 2 years నేను తెలిసిన 2 రోజులు ఆగంటాన్ని నేను మాట పడ్డా. ఆ టైంకి నేను బాగా రోల్ అవుతున్నానండి. నాకు నిజంగా మీరు ఆ భగవంతుడు, ఆ దత్తుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయనట్టు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం. మీరు కూడా అంటే వాస్తవానికి కూడా ఏదున్నా నమ్మకము ప్రకృతి మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. కనుక అమ్మవారి అనుగ్రహంతో చల్లగా మీరు ఉండాలి. మీరు, మీ బాబు, మీ పాప కూడా చక్కగా MBBS మంచి డాక్టర్, మంచి హోదాలో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. అదే MBBS అయిపోయిన తర్వాత MD చేస్తాను. అందులో మంచిగా రాణించాలి అని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. దండం పెట్టుకుని అమ్మవారు గొడిపియమ్మ. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్, వాస్తవానికి 3 అమ్మవారు కలిసి ఉండడం వేరు. పార్వతి, సరస్వతి సపరేట్ గా ఉంటారు. 3 అమ్మలు కొలువై ఉండడం ఎంత విశేషం కనుక అమ్మవారి వద్ద కూర్చొని ఉంటారు కనుక అమ్మవారి యొక్క అనుగ్రహము అంతే. చిన్నదా సంతోషం. మహాదేవ శ్రీనాథ్.